మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ను కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళలకు క్షమాపణలు చెప్పాకే లోపలికి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజుల క్రితం మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ మహిళా కమిషన్ ఈ మధ్య కాలంలో నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నోటీసులో భాగంగా కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్కి వచ్చారు. అయితే అది తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, కింద నేలపై బైఠాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మేడం, ఎందుకు ఈరోజు మీరు నేల మీద బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ రోజు వాస్తవంగా మొన్న చేసిన వ్యాఖ్యలు ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరుపరిచినారు. ఆయన రావాల్సి వచ్చింది. ఈ రోజు అక్కడ కూడా ఒక మహిళ ఉంది. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు అని చెప్తున్నాం మళ్ళీ ఒకసారి. ఎందుకంటే 100% ఆయన చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు బస్సులో గరీబ్ వాళ్ళు ట్రావెల్ చేస్తారు, పేద ప్రజలు ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు అదే మేము మాట్లాడుతున్నాం. 100% కేటీఆర్ చేసింది తప్పు. ట్విట్టర్ కూట్లో చెప్పింది, మీడియాలో చెప్పింది మేము ఒప్పుకోమని చెప్తున్నాం. కాబట్టి ఆయన మహిళా కమిషన్ నుంచి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే వాస్తవానికి ఆ రోజు మాట్లాడిన తర్వాత మీ దగ్గర నుంచి నిరసన వచ్చిన సమయంలో వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు, ట్వీట్ కూడా చేశారు. ఎందుకు మీరు? కాదండి, ఏం మాట్లాడతాడు, ఏమి క్షమాపణ చెప్తాడు? ఎట్లా అల్లమెల్లిగడ్డలు ఒలుస్తుంటే చెల్లెండి అవమానిస్తాడా? ఈరోజు బ్రేక్ డాన్సులు అంటాడా? అదే అండి ఆయన మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అది తప్పు కదా. మహిళా సమాజం మహిళల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. అయినా కూడా సిగ్గు రాలేదు. మళ్ళీ ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. అంటే నోటీసులు ఇచ్చారు, నోటీసులో భాగంగా కేటీఆర్ గారు పైకి వచ్చారు. రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు కార్యాచరణ ఏంటి? 100% రావాలి. మా మీద కేసులు పెట్టినప్పుడు మేము తిరుగుతున్నాం కోట్లకి, అట్లనే ఆయన కూడా రావాలి. 100% రావాలి. అక్కడ కూడా ఒక మహిళ కూర్చుంది కాబట్టి ఒక మహిళలను కించపరిస్తే ఎవరు ఊరుకునేది లేదు. రాబోయే కాలంలో ఇంకా దీనికన్నా కూడా నేను చెప్పినా కదా, ఇది ఆరంభం, అంతం కాదు అని చెప్తున్నా. కాబట్టి 100% కేటీఆర్ క్షమాపణ చెప్పేదాకా కొట్లాడుతూనే ఉంటాం. కేటీఆర్ ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటూనే ఉంటాం. అంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో అందులో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు ఇటు నేల మీద బయటయించడం ఎంతవరకు ఎలాంటి మెసేజ్ పోయే అవకాశం? ఆయన బండి ముందే బయటయించిన, ఆయన బండి ముందే వండుకున్నా నేను క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని. ఎందుకు మెసేజ్? మంచి మెసేజే పోతుంది. చెల్లెని అందరికీ క్షమాపణ చెప్పమంటుంది అక్క. పేద ప్రజలను అవమానిస్తున్నాడు కేటీఆర్. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ అంటున్నాం. రాబోయే కాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, తిరగాలి కదా. మరి ఆ రోజు అందరూ కూడా చెప్పు దెబ్బలు కొడతారు మన మహిళలు. ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత కూడా సిగ్గు రాకుండా మాట్లాడే మాటలు ట్విట్టర్ లో గానీ మీడియాలో గానీ మేము ఖండిస్తున్నాం. బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తుంది మహిళ. నేల మీద కూర్చుంటారు, ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పేదాకా కూర్చుంటాం. రైట్. మరోపక్క మహిళా కమిషన్ దగ్గర బీఆర్ఎస్ మహిళా విభాగం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుజాత గారు, ఏమైంది అసలు? గొడవ కారణం ఏంటి? చూసనే ఉన్నారు కదా, కేటీఆర్ వచ్చిండు, నేను ట్విట్టర్ లో పెట్టినా, నేను క్షమాపణ అడిగినా. మేము అడుగుతున్నా ట్విట్టర్ సమాధానం కాదు, మాకు బహిరంగ సమాధానం కావాలి, బహిరంగ క్షమాపణ కావాలి. బహిరంగ క్షమాపణ చెప్పకుండా ఈడొచ్చి నేను మహిళలకు జరిగిన అన్యాయం మీద నేను వచ్చి మాట్లాడతా, ఆ రిపోర్ట్ నేను ఇస్తా అని కేటీఆర్ అన్నప్పుడు 9 నెలల పిల్లలకి వరంగల్లో మానభంగం చేసి చంపినప్పుడు ఎక్కడ పోయింది అయ్యా నీకు మహిళల మీద గౌరవం? 6 ఏళ్ల పిల్లకి మత్తు పదార్థాలకు అలవాటు చేసినావు. తెలంగాణ మొత్తము యువతను పాడు చేసినావు, సర్వనాశనం చేసినావు తెలంగాణని. నువ్వు వచ్చి ఈ రోజు నీ మహిళా జాతి, టీఆర్ఎస్ మహిళా జాతి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. సిగ్గు ఉందని అడుగుతున్నా నేను వాళ్ళకి. కేటీఆర్ అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయింది మీ సిగ్గంతా? కేటీఆర్ ఇంటిని ముట్టడియొద్దా? మేమంటే బాగా డబ్బులతో ఉన్నోళ్ళం, మేము కార్లు, ఏరోప్లేన్లు ఇవి తప్ప, ఓన్ వెహికల్స్ తప్ప మేము మేము బస్సులలో ఎక్కము. కానీ కింద సమాజం వెక్కిరిస్తుంది అయ్యా నువ్వు అన్న మాటలకి. కమిషన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో కేటీఆర్ వచ్చారు, మరి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. గత 10 రోజులు అయ్యింది, ఇంతవరకు బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు దొరికినావు, నువ్వు ఎప్పుడు దాచుకుంటున్నావు? రాఖీలు కట్టించుకున్నావు ఈకే అంటే సరిపోతుందా? మహిళలందరిని ఎక్కిరించి అసెంబ్లీలో సీతక్కని తిడతావు, మీ ఎమ్మెల్యే కూడా వచ్చి గవర్నర్ని తిడతాడు. నువ్వేమో మహిళ మొత్తం 51% ఉన్న మహిళల్ని బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు డాన్సులు చేసుకోండి, బ్రేక్ డాన్సులు చేసుకోండి, మాకెందుకు ఇంకేమన్నా అంటే ఏందయ్యా? మీ చెల్లెలు, మీ అమ్మ అందరు ఇంకేమన్నా చేస్తుర్రా? నీ భార్య చెప్పాలి కదా ఆన్సర్. నువ్వు అడిగిన దానికి, నువ్వు అన్నదానికే మేము అడుగుతున్నాం, దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. నువ్వు ట్విట్టర్లో ఆన్సర్ చెప్పడానికి ట్విట్టర్లో ఎక్కిరిచ్చినావు మహిళలకి?
బహిరంగంగా నీ పక్కన కూర్చొని వెక్కిలు నవ్వులు నవ్విన వెధవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలంటున్నా నేను. ఇది పరిస్థితి. కాంగ్రెస్ సంబంధించినటువంటి వర్షన్ ఇది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళకు ఖండనగా వాళ్ళు కూడా వీళ్ళకు ఇరువురుగా ఇక్కడ పెద్ద ఎత్తున గొడవ కారణమైంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ హేమంత్, నరేందర్, జీ తెలుగు న్యూస్, ట్యాంక్ బండ్ నుంచి.